అందరికీ నమస్కారం. మీ పిల్లలు చదువుల్లో వెనకబడ్డారా? మీ పిల్లలు అస్సలు చదువు మీద దృష్టి పెట్టట్లేదా? చదువుకుందామని అనుకునేసరికి పిల్లలు ఏదో ఒక ధ్యాసతో టీవీ చూడడం, ఫోన్ చూడడం ఇప్పుడు రోజుల్లో అలవాటైపోయిందా? చదువుతున్నారు కానీ పిల్లలకి గుర్తుండట్లేదని ప్రతి తల్లి తండ్రి బాధపడుతున్నారా? ఈ ఒక్క శ్లోకం చదవండి, పిల్లలు చక్కగా చదువు బాటలో నడుస్తారనమాట. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. హయగ్రీవ స్తోత్రం అందరికీ తెలుసు కదా. పిల్లలు చదువులో వెనకబడినా ఏదైనా సరే, వాళ్ళు టీనేజ్లోకి వచ్చిన పిల్లలైతే కొంచెం వేరే ధ్యాసల్లో ఉంటారు కదండి. వాళ్లతో కూర్చోపెట్టి కనీసం రోజుకొక 3 సార్లు ఈ శ్లోకం చదివించండి. ఈ శ్లోకం చదవడం వల్ల పిల్లలకి జ్ఞానం కలుగుతుంది. అలాగే దీనితో పాటు దక్షిణామూర్తి స్తోత్రం, గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః అప్రమేయ ద్వయాతీత నిర్మల జ్ఞానమూర్తయే మనోగిరాం విదూరాయ దక్షిణామూర్తయే నమః. ఈ 2 శ్లోకాలు పిల్లలతో చదివిస్తూ ఉంటే విద్యలో, చదువులో వెనకపడిన వాళ్ళు మళ్ళీ ట్రాక్ ఎక్కుతారనమాట. అవును అని అనుకుంటే నాకు శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. శ్రీమాత్రే నమః.